నమస్తే, నేను మీ కేవి. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మామూలు కాదు, అంటే నార్మల్గా ఇప్పటివరకు మనం ఏ పొలిటీషియన్నో లేదంటే సెలబ్రిటీయో ఇలాగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఈయన రియల్ సెలబ్రిటీ, రియల్ పొలిటీషియన్ చెప్పాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి. ఎం లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ ఆఫీసర్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అంచెలంచెలుగా, అంటే ఒక ఎస్ఐ స్థాయిలో జాయిన్ అయ్యి జాబ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ క్యాడర్లో రిటైర్ అయ్యి, అలాగే పోలీస్ అకాడమీలో ఒక ఇన్ఛార్జ్ హోదాలో కూడా ఆయన చేత ఎంతోమంది పోలీసులు ఆయన ఎంతోమందిని తీర్చిదిద్దారనమాట. సో అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని వాల్యుబుల్ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయింది, కానీ మిమ్మల్ని చూస్తుంటే జస్ట్ ఇప్పుడు కూడా మీరు వర్క్లో ఉన్నట్టు అనిపిస్తుంది, హోదాలో ఉన్నట్టు అనిపిస్తుంది. దట్స్ ఆల్ అవర్ మైండ్ సెట్ అమ్మ. మనం ఏంటంటే మనసు బాగా ఉంచుకుంటే ఉల్లాసంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. సార్, మీరు అసలు ఎక్కడి నుంచి మీ ఎడ్యుకేషన్ కానీ, మీరు పుట్టింది ఎక్కడ, మీ చైల్డ్హుడ్ అంతా? యాక్చువల్గా మా ఆరిజిన్ గుంటూరు డిస్ట్రిక్ట్ అమ్మ. తర్వాత పేరెంట్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మైగ్రేట్ అయ్యారు. సో మా వ్యవసాయ కుటుంబాలు. సో ఆ రోజుల్లో 22వ ఏట నేను డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయ్యాను. 22 సంవత్సరాలకి ఐపీఎస్ కొట్టారు అంటే? సబ్ ఇన్స్పెక్టర్, డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాం. అయితే 22 సంవత్సరాల నుంచి చాలా మరీ ప్రపంచం ఎట్లా ఉంటుందో కూడా తెలియనటువంటి వయసు, ఒక విధంగా చెప్పాలంటే. మరి చాలా జెన్యూన్ సెలెక్షన్స్ ఆ రోజుల్లో. మేము ఖర్చు పెట్టిందంటూ లేదు, ఎవరన్నా ఇచ్చారు? ఏం లేదు, ఒక రికమెండేషన్ కానీ ఎవరన్నా గైడెన్స్ కానీ ఏం లేదు. రిక్రూట్మెంట్ అవుతుందా అంటే అనుకుంటుంటే మేము కూడా వెళ్ళాం. వెళ్తే కేవలం ఓన్లీ ఇంటర్వ్యూ మెరిట్లో ఆ రోజుల్లో మేము ఖర్చు పెట్టింది 25 రూపాయలు జాబ్కి, అప్లికేషన్ ఫీజు. అంత మించి ఒక 25 రూపాయలన్నా ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదండి. నామినల్, అది గవర్నమెంట్కి పోయేది, అంతేగాని ఎవరికి కూడా ₹1 ఇవ్వటం కానీ లంచాలు కానీ లేవు. అప్పుడు వెంగళరావు గారు హోమ్ మినిస్టర్, తర్వాత అప్పుడు మంచి ఆనెస్ట్ ఆఫీసర్స్ లైక్ విజయ్ కుమార్ గారు, తర్వాత కళ్యాణ్ రావు ఐజీ, ఇట్లా మంచి ఆఫీసర్స్, మంచి పొలిటీషియన్స్. వాళ్ళ పీరియడ్లో రిక్రూట్మెంట్ మా బ్యాచ్లో ఎవ్వరు కూడా చాటుగా కానీ ఎదురుగా కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇప్పుడు డిస్కషన్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఒక ₹10 ఖర్చు పెట్టిన వాళ్ళు లేరు. జెన్యూన్గా సెలెక్ట్ చేసుకున్నారు క్యాండిడేట్స్. దాంతో మాకు కూడా ఏంటంటే ఒక ఆదర్శంగా మన డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ పూర్తి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా ఆదర్శంగా ఉండాలి, మనం అవినీతికి పాల్పడకూడదు అని ఆదర్శ భావాలతో బయటకు వచ్చి చాలామంది కూడా అలాగే సర్వీస్ అంతా కూడా చేశారు. సో అదే అంటారు ఏంటంటే అడుగు పెట్టేటప్పుడే వాళ్ళకి కరెక్ట్ కనుక నా ఇంటర్వ్యూ మెరిట్ మీద నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పినట్టు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్, గ్రూప్ 1, సివిల్స్, వాళ్ళకి అదే ఒక విధమైనటువంటి లోపల ఉత్సాహం, ఒక గర్వం. మేము జెన్యూన్ సెలెక్షన్స్లో మేము అందరూ టాలెంట్ని నమ్ముకొని వచ్చాము. అట్లా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మెదక్ డిస్ట్రిక్ట్లో సబ్ ఇన్స్పెక్టర్ చేసాం. ఆ రోజుల్లో కూడా కమిటెడ్నెస్, అంటే ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే, క్రైమ్ సీన్కి వెళ్తే అసలు ఆకలి అయ్యేది కాదు, భోజనం చేయాలనిపించేది కాదు. గంటల కొద్ది రాత్రి వాళ్ళు కష్టపడేవాళ్ళం. మేము మెదక్లో ఉన్నప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దార్ మర్డర్ అయితే అప్పుడే వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. అప్పటికి ఆయన రాగానే అందరూ రిప్రజెంట్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ని వాళ్ళ ఇంట్లో, మరి బిజీ ఏరియాలో ఆయన రెంట్కుంటే ఆ ఇంట్లో మర్డర్ చేశారు. ఇదేంటి అసలు, లా అండ్ ఆర్డర్ ఏంటి, అసలు ఎట్లా బతకటం? ఇప్పుడు కూడా మీరు లా అండ్ ఆర్డర్ మొత్తం త్రూఅవుట్ 35 ఇయర్స్లో 33.5 ఇయర్స్ లా అండ్ ఆర్డర్ చేశాను. రేర్ ఆఫ్ ద రేరెస్ట్ మా డిపార్ట్మెంట్లో. ఆయనకు అందరూ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఆయన ఒకటే మాట అడిగాడు, పోలీసుకి నేరస్తులు ఎవరో తెలిసి పట్టుకుంటంలో జాప్యం చేస్తున్నారా అని అడిగాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు లేదండి ఇంకా తెలుసుకోలేకపోయారు అని. అవును కదా, కొంచెం టైం ఇద్దాం వాళ్ళకి, అంత ఈజీ కాదు, పట్టుకుంటారు తప్పకుండా, మీరేం ఆందోళన చెందొద్దు, నేను హామీ ఇస్తున్నానని ఎమ్మటే పోలీసు పిలిచి, ఎస్పీ గారిని వాళ్ళు పిలిచి మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. ఆయన వెళ్ళిపోతానే అప్పట్లో
ఎస్పీ నన్ను పిలిచి లక్ష్మీనారాయణ బాధ్యత నీదే ఈ కేసు అని చెప్పాను. అసలు ఏమి క్లూస్ లేని కేసు, డెడ్ వాల్, డెడ్ ఎండ్, అసలు ఎందుకైంది, ఎవరు చేశారు, ఏం లేదు. అటువంటిది 1 వీక్లో వాళ్ళ నేరస్తుని పట్టుకోవటం అతను కోర్టుకు అప్పగించడం చేయటం అన్నీ చేసాం. సో ఇమీడియట్గా రివార్డ్ అనౌన్స్ చేయటం అట్లా. నేను ఫస్ట్ పోస్టింగ్లోనే వెంగళరావు గారి దగ్గర నుంచి సిల్వర్ మెడల్ తీసుకున్నాను. ఫస్ట్ పోస్టింగ్లోనే స్టేట్ డ్యూటీ మీట్లో స్టేట్ సెకండ్ వచ్చాను. సో కెరియర్ బాగా స్టార్ట్ అయింది. తర్వాత నాకున్నటువంటి ఏంటంటే పబ్లిక్తో మనం మమైకం అయితేనే కరెక్ట్, పోలీస్ దూరంగా ఉండకూడదు, ఐసోలేషన్లో ఉండకూడదు అనేది నాకు ఫస్ట్ పోస్టింగ్లోనే నాకు ఒక మానసికంగా ఏంటంటే ఒక దృఢమైనటువంటి నాకు ఒక సంకల్పం ఉండేది. అసలు గుండెల మీద చేసుకొని పడుకుంటున్నారు, తిరుగుతున్నారు అంటే పోలీస్. ఎందుకంటే మేము పిల్లలుగా ఉన్నప్పుడు పోలీస్ అంటే భయపడేవాళ్ళం. కాబట్టి ఆ భయం అసలు ఎందుకు ఉండాలి అని చెప్పానని ఫ్రెండ్లీ పోలీస్ ఆ రోజుల్లోనే నేను పబ్లిక్ రిలేషన్ బాగా మెయింటైన్ చేయాలని చెప్పని వెళ్తే ఒక గ్రామంలో నాకు ఎగనెస్ట్గా ఆ గ్రామాధికారి ఎస్పీ దగ్గర కంప్లైంట్ వెళ్తే గ్రామం అంతా ఒకటయ్యి అతను వెలివేశారు. అది ఎవరు నమ్మకుండా ఎస్పీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో ఇన్వెస్టిగేషన్ చేయించుకొని నిజం అని తెలుసుకున్న తర్వాత ఆ సంవత్సరము ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ కీపింగ్ గుడ్ పబ్లిక్ రిలేషన్స్ అని చెప్పిన ఒక షీల్డ్ ఇచ్చి సన్మానం చేసి శాలువా కప్పాడు నాకు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలే. అంటే నాకు ప్రజలతో అట్లా మాట్లాడాలనిపించేది, మాట్లాడేవాడిని, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, చక్కగా సంభాషించటం, వాళ్ళ బాధలు తెలుసుకోవటం. కొన్ని ఎట్లా ఉంటే చిన్న విషయాలే వాళ్ళు చెప్పుకుంటేనే బాధ తీరిపోతుంది. ఒక ఆఫీసర్ వచ్చాడు మనం చెప్పుకుంటున్నాం అని చిన్న విషయాలు అవి చెప్పుకుంటే మనకు అయిన కాడికి వాళ్ళకి ఏదో సలహా ఇవ్వటం, ఏదన్నా అవతల ఎవరైనా బాధ ఉంటే ఆ బాధించే వాళ్ళని కొద్దిగా వాళ్ళని ఏంటిది తప్పు అని చెప్పని చెప్పడం, అట్లా చిన్న వ్యవస్థలో చిన్న వయసులో వచ్చారు కానీ అంత మెచ్యూరిటీగా ఆలోచించి తర్వాత కంటిన్యూస్గా 4 సంవత్సరాలు మెదక్ డిస్ట్రిక్ట్లో బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ షీల్డ్ తీసుకున్నాను. అక్కడి నుంచి నిజామాబాద్లో ఆ రోజుల్లో 1980లో రౌడీజం బాగా ఎక్కువ ఉండేది. అది సంభవం అక్కడ ఉన్న పరిస్థితులు మరి అప్పట్లో ఏమైంది తెలియదు, కంట్రోల్ కావట్లే. అప్పుడు ఏం చేశారంటే నిజామాబాద్కి 1 టౌన్ ఈజ్ ద ఆల్మోస్ట్ ఒక గుండెకాయ లాంటిది. అక్కడ ఒక మంచి ఆఫీసర్ కావాలి అని చెప్పానంటే అప్పుడున్న ఎంఈ భాస్కరరావు గారు డిఐజీ వాళ్ళు ఎస్పీతో మాట్లాడి మీకు ఒక మంచి ఆఫీసర్ని ఇస్తున్నాను టౌన్ ఆఫీసర్గా అని చెప్పని నన్ను పోస్టింగ్ చేశారు. నేను చెప్పాను సార్ మా నిజామాబాద్ నీటు, అక్కడ చదువుకున్నాను, అక్కడ కాలేజ్ చేశాను, మళ్ళీ అక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి వెళ్ళటానికి రూల్స్ ఒప్పుకోవు అంటే రూల్స్ అవన్నీ కాదు, మాకు లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్, యూ గో ఓవర్ దేర్ అని చెప్పాను. అంటే అప్పుడు వెళ్ళేటప్పటికి ఒక 1 మంత్ నాకు పోస్టింగ్ వద్దని చెప్పాను. నన్ను స్టడీ చేసుకొని ఇవ్వండి అసలు ఏంటి నిజామాబాద్ అనేది. అంటే అసలు ఎవరు రౌడీస్ ఎవరు, ఇప్పుడు ఎలా ఉంది, మూలం ఎవరు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు పోలీసు, ఎక్కడ వాళ్ళు అప్పర్ హ్యాండ్ ఎందుకు అవుతున్నారు రౌడీస్ అని చెప్పి అంతా స్టడీ చేసుకున్న తర్వాత అన్నీ స్టడీ చేసుకొని నోట్ రాసుకొని 5 మొత్తం నిజామాబాద్. అంటే ఏ స్టేజ్ అంటే సినిమా హాల్లో లేడీస్ వాష్రూమ్లోకి వెళ్ళి లేడీస్ని కూడా హ్యాండిల్ చేసే అంత స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ సినిమా హాల్ మొత్తం అసలు లేడీస్ అనేవాళ్ళు వెళ్ళటం మానేశారు. ఇంతలాగా ర్యాగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే రోజు పగలు ఎవరో లేడీ హౌస్ వైఫ్ రోడ్డు మీద వెళ్తుంటే 2 బుల్లెట్ మీద వచ్చి అమాంతం తీసుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని ఒక లాడ్జ్ దగ్గరికి వెళ్ళి వాడిని బెదిరించి ఆమెను రేప్ చేసేసి ఎక్కడని చెప్తే చంపేస్తామని చెప్పాను. ఇక అది పరాకాష్ట అనమాట. నేను వెళ్ళకన్నా ముందు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కేసులు పెట్టి వాళ్ళని మా పద్ధతిలో వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలో అట్లా చేసి వాళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కేసులు పెట్టి నానా ఇది చేసేసి ఎట్లంటే ఇక పోలీస్ అంటే నైట్ మేర్ అయ్యేటట్టు చేస్తే ఒక స్టేజ్లో మరి టూ మచ్ అయిపోతుంది, అసలు చంపేస్తే ఎట్లా ఉంటుంది లేపేస్తే అనే కాడికి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే మళ్ళీ అప్పుడు అంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఈవెన్ ఫ్యామిలీని కూడా ఇబ్బంది. అయితే నేనేంటంటే జనరల్గా పోలీసు ఒకేసారి రంగంలోకి దిగుతారు. నా స్ట్రాటజీ నాకు ఉండేది ముందు ఏంటంటే ఎక్కడే కానీ మనకి ఆఫీసర్స్ సపోర్ట్ కావాలి, లోకల్ లీడర్స్ సపోర్ట్ కూడా అవసరం, పొలిటికల్ సపోర్ట్. నేను ఓడిపోయిన రౌడీజంకి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది కదా సార్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. వాళ్ళు ఏంటంటే లీడర్షిప్లో ఎవరెవరో వస్తారు, సార్ అసలు పోలీస్ స్టేషన్లో మార్నింగ్ పెట్టారు చెప్పండి అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా గబక్కన ఫోన్ చేసి కొంచెం చూడండి అండి మావాడండి అంటుంటారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని నాకు ఒక వ్యూహం రచించుకున్నాను. నేను ఏంటంటే కన్సర్న్డ్ ఎవరైతే అక్కడ పోలీసులో ఎక్కువ
ఇంటర్ఫియర్ అవుతుంటారు నాయకులు. వాళ్ళని నేను పర్సనల్గా కలిసి ఏమండి మీరు ఇట్లా ఫోన్లు చేస్తుంటారు, మా పని మేము చేసుకుంటాం, కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆలస్యం చేయండి, ఈలోగా వాళ్ళకి మేము ఏం చేయాలో మేము చేసేస్తాం ట్రీట్మెంట్. వినేవాళ్ళ సార్? 100% విన్నారండి. నాకు ఒక్క నాయకుడితో కానీ ఒక పొలిటీషియన్తో కానీ ఏ రోజు నాకు అంతకుముందు ఉన్నవాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళు, ఇక అంతా ఇంటర్ఫియరెన్స్, పొలిటికల్ లీడర్స్ ఇంటర్ఫియర్ అవుతారు అని చెప్పని. కానీ నాకు ఎప్పుడూ కాలేదు. తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటారు అంటే అలా అంటే ముందే మనం వెళ్ళి వీ హ్యావ్ టు సొలిసిట్ దేర్ కోఆపరేషన్. ఏమండి మీ కోఆపరేషన్ ఇవ్వండి, ఎందుకు మీరు లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ ఏ పొలిటీషియన్ అండ్ ఏ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఏమనుకుంటాడంటే పొలిటీషియన్ 1 అవర్ చేయాలనుకుంటాడు, వాళ్ళు ఏమనుకుంటారంటే పోలీస్ ఆఫీసర్ని మనం 1 అప్ చేయాలి, 1 అవర్ చేయాలి, మనం చెప్పినట్టు అతను వినాలి అనుకుంటారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే మన పనులు అవుతాయని, మేము అనుకునేది ఏంటంటే వాళ్ళు మా పనులు చేయకుండా అడ్డపడకుండా ఉంటారని మాది. సో ఈ మైండ్ ఫైటింగ్ ఎప్పుడు అవుతూనే ఉంటుంది. దాన్ని మనం న్యాక్ తప్పించుకొని, ఎందుకంటే ఇది సమాజం, ఇది డెమోక్రసీ, ఇది ఇదేంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ మిలిటరీ రూల్ కాదు. సో ఇది సిస్టమ్, మంచి సిస్టమే ఇది. దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి కూడా అని. నాకు 5 years ఒకే పోలీస్ స్టేషన్ చేశాను, అండ్ అది కూడా ఒక రికార్డే. 5 years ఒకటే పోలీస్ స్టేషన్. అలానే నేను 45 రోజులు చేసిన పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి ఇన్స్పెక్టర్గా. 27 రోజులు కూడా ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు మాట వినడు సీతయ్య అని. ఏంటంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఎందుకు నెగిటివిటీ వస్తుందంటే, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇద్దరు వస్తారు, ఒక కంప్లైనెంట్ వస్తాడు, ఎవరి మీద ఒక కేసు పెడతాడు, జెన్యూన్ కంప్లైంట్ అన్నప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. ఈయన కంప్లైంట్ ఏం చేస్తాడు, బాగానే పనిచేశారు పోలీసు అని చెప్పని బయటకు వెళ్ళి చెప్పుకుంటాడు. ఆ రెండో అతను ఏం చేస్తాడంటే, ఈ వాంటెడ్ టు పోజ్ హిమ్సెల్ఫ్ అని, నేను మంచోడిని సమాజంలో చెప్పుకోవటానికి పోలీస్ ఆఫీసర్ని, పోలీస్ వ్యవస్థని వీళ్ళు నన్ను అనవసరంగా లోపడేశారు, నేను బుద్ధిమంతుడిని, నీతిమంతుడిని, నేనేం నేరం చేయలేదు, ఇరికిచ్చారు కావాలని, అవతల వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇరికిచ్చారు, అది ఇదని ఆరోపణలు విపరీతం చేస్తారు. సో అవి ఎక్కువ వెళ్తుంటాయి. అట్లని చెప్పని సచ్చీలురు 100% పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ స్టాఫ్, కానిస్టేబుల్ నుంచి అందరూ కూడా హంగామా మనుషులు అని చెప్పని చెప్పక్కర్లా, ప్రజలు చూస్తూనే ఉంటారు. అయితే కొంతమంది మహానుభావుల చేతులు ఎత్తి దండం పెట్టాలి, వాళ్ళ యొక్క నీతివంతమైనటువంటి లీడర్షిప్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా కూడా ఒక పేరు అనేది నిలబెడుతున్నారు. లైక్ వ్యాస్ గారు, అండర్ హూమ్ ఐ వర్క్డ్. నేను వ్యాస్ గారి దగ్గర పనిచేశాను. తర్వాత నండూరు సాంబశివరావు గారు అని చెప్పి మనకి అమరావతి ఫామ్ అయిన తర్వాత స్టేట్ డీజీ చేశారు, ఆయన ఏంటి. ఏఎస్ బోస్ గారు అని చెప్పానని వండర్ఫుల్ ఆఫీసర్ ఆ రోజుల్లో మేము పనిచేసిన ఆఫీసర్లు. అట్లా ఎంతోమంది. నళిని ప్రభాత్ ఇప్పుడు డీజీపీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ. ఆయన వరంగల్లో ఆయన ఎస్పీగా, నేను డిఎస్పీగా చేసాం. ఇట్లా ఎంతోమంది ఆఫీసర్స్. నేను వర్క్డ్ అండర్ నియర్లీ విత్ 21 పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్తో పనిచేశాను కెరియర్లో. అయితే చాలా నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. అయితే నేను అనేది ఏంటంటే, ఎవరే కానీ ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువల్గా మన మైండ్ సెట్ అండి. మనకు ఒక మంచి ఉన్నప్పుడు మనం దాన్ని తీసేసుకోవాలి, వాళ్ళ దగ్గర చెడు ఉంటే దాన్ని వదిలేసేయాలి. అది మనదే కదా డిస్క్రిప్షన్. ఒక ఆఫీసర్ దగ్గర మంచి క్వాలిటీ ఉంటే తీసుకోవాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో కనిపెట్టాలి, వాళ్ళు ఎందుకు ఆ స్టేజ్కి వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. గుడ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవాలి, బ్యాడ్ ప్రాక్టీసెస్ వదిలేసేయాలి. అటువైపు వెళ్ళకపోతే డిపార్ట్మెంట్లో చాలా వరకు ఏంటంటే మార్పు వస్తుంది. ఇప్పుడు కూడా మార్పు వచ్చింది డిపార్ట్మెంట్లో. నెగిటివిటీ ఎందుకంటే, ఇందాక నేను చెప్పినట్టు ప్రతి వాళ్ళకి వీపు మీద పుట్టుమచ్చలు ఉంటాయి. మీ షర్ట్ తీయండి, నేను పుట్టుమచ్చలు చూస్తానంటే మా ఉద్యోగం ఏంటంటే వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారని ఇదే బేసికల్గా. దాంతో కొంత నెగిటివిటీ వస్తుంది. తర్వాత ఏంటంటే తక్కువ శాలరీస్, ఇప్పుడు కాదు ఒకప్పుడు. అంటే కాలక్రమేణా డిపార్ట్మెంట్ కూడా కాలంతో పాటు మారుతూ వస్తుంది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా పోలీస్ లీడర్స్ అంటాం మేము, అంటే మా పోలీస్ బాసులు, లీడర్షిప్ ప్రతిదానికి కూడా పొలిటికల్ లీడర్షిప్ని లీడర్షిప్ అంటారు. పోలీస్లో కూడా లీడర్షిప్. ఎవరే కానీ కొంతమందిని వాళ్ళు ఎప్పుడైతే లీడ్ చేస్తున్నారో అఫీషియల్గా, వాళ్ళందరూ కూడా లీడర్సే. సో అవర్ పోలీస్ లీడర్స్, పోలీస్ బాసెస్ వాళ్ళు కూడా మంచోళ్ళు. కొంతమంది ప్రపోజల్స్ పెట్టి చేసి చాలా మార్పు వచ్చింది, రాలేదని చెప్పని అనడానికి వీల్లేదు. అయినా కానీ ఇంకా రావాలి. ఎందుకు రావాలంటే మెయిన్ పోలీస్లో ఏంటంటే నెంబర్ 1 షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్. అప్పుడు ఎప్పుడు అది ఒక పెద్ద సమస్య. తర్వాత ఏంటంటే పని గంటలు, దిక్కుమొక్కులైన ఎన్ని పని గంటలు అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్. తర్వాత
మీకు 24 అవర్స్ కూడా ఇంటూ 7 లీవ్ దొరకడం పెద్ద గగనం. ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు నేను నా పెళ్ళికి 6 రోజులు లీవ్ తీసుకున్నాను. పెళ్ళికి మా అమ్మాయి పెళ్ళికి 6 రోజులు లీవ్ పెట్టాను. ఒక అబ్బాయి పెళ్ళికి 11 రోజులు లీవ్ పెట్టాను. లాస్ట్ అబ్బాయి పెళ్ళికి మళ్ళీ ఇదే లాస్ట్ పెళ్ళి అని చెప్పాను 14 రోజులు లీవ్ పెట్టాను. ఎప్పుడు ఎర్న్ లీవ్ తీసుకోలేదు, క్యాజువల్ లీవ్ తీసుకోలేదు. అది కూడా రికార్డే. ట్రాన్స్ఫర్ అయితే మాకు 7 రోజులు ఉంటుంది వెళ్ళి జాయిన్ కావడానికి ప్లేస్ టు ప్లేస్. హయ్యెస్ట్ హైదరాబాద్ నుంచి నాకు అనంతపూర్ అయింది డిఎస్పీగా. అప్పుడు మాత్రం 48 అవర్స్ తీసుకున్నాను. లేకపోతే వాళ్ళు మార్నింగ్ ఛార్జ్ ఇస్తే ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఛార్జ్ తీసుకునేవాడిని. ఎందుకంటే మనం ఒక తపన అనమాట. ఎందుకు వీ మస్ట్ బి సిన్సియర్. మనకి అన్నం పెడుతుంది తల్లి లాంటిది, అన్నం పెడుతుంది, మన సౌకర్యాలు ఇస్తుంది డిపార్ట్మెంటు, మనకు హోదా కల్పించింది, మనకు ఒక గుర్తింపు ఇచ్చింది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మీరన్నట్టు యూత్ అప్రిషియేట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, దాన్ని ఆసరగా తీసుకొని తప్పుదోవ పడుతున్న సందర్భాలు ఉంటున్నారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న ఒక కడివేడు పాలల్లో ఒక విషపు చుక్కలాగా ఎక్కడన్నా ఒక సంఘటన కాగానే దాంతో ఇప్పుడు చూడండి మొన్న ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు అని చెప్పని మనం చూసాం ఈ మధ్యలో. అది నిజం అబద్ధం ఏంటనేది పక్కన పెట్టండి కాసేపు, అది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. కానీ ఆ సంఘటన జరగగానే దేశవ్యాప్తంగా అయ్యో జడ్జిలు కూడా ఇట్లా, వాళ్ళు కూడా ఇట్లా ఉంటారా? అట్లనే పోలీసు కూడా ఎవరన్నా ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, ఏదన్నా ఒక స్త్రీతో అసభ్యంగా మాట్లాడినా, లేకపోతే ఏదైనా యాంటీ కరప్షన్ బ్యూరోకి పట్టుబడ్డా. మొన్నటి వరకు ఏపీలో కూడా జరిగింది అదే, ఒక ఆయన్ని హయ్యర్ అఫీషియల్ని సస్పెండ్ చేయడము, ఇవన్నీ సీనియర్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ కావటం. ఒక వ్యక్తి వలనో ఇద్దరు వ్యక్తుల వలనో ఇమేజ్ పాడైపోయిన దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి మళ్ళీ. ఇప్పుడు చూడండి మొన్న ఎవరు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్ గారు ఏదో 200 కోట్లు అని అదని పేపర్లో వస్తుంది. అంతకుముందు ఇరిగేషన్ బ్రాంచ్లో ఏదో 400 కోట్లు ఏఈ గారు అని వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఏంటంటే అది చేసినప్పుడు డిపార్ట్మెంట్ అంతా కూడా చెడుగా అయిపోతుంది. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రతి వాళ్ళలో ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళని మెచ్చుకోవాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి, సన్మానాలు చేస్తుంటారు. మనకేంటంటే ఎప్పుడే కానీ చెడుని ఎట్లయితే మనం ప్రొజెక్ట్ చేస్తుంటామో దానికి తగ్గట్టుగా మంచిని కూడా ప్రొజెక్ట్ చేయడానికి ఛానల్స్ కానీ, లేకపోతే మీడియా కానీ, లేకపోతే వార్తాపత్రికలు కానీ కొంత ప్లేస్ కేటాయించాలి వాళ్ళకి. కేటాయిస్తేనే అప్పుడు ఎంకరేజ్మెంట్, అవేర్నెస్ కూడా క్రియేట్ అవుద్ది. అందరూ కూడా ముందుకు వస్తారు. చూసాం మనం మంచి పేరు వస్తుంది నేను చేస్తుంటే అని చెప్పాను. కొన్ని పేపర్లు బాగా రాస్తున్నాయి, పత్రికలు రాస్తున్నాయి, కొన్ని చేస్తున్నాయి, కానీ ఇంకా కావాలి అనేది. ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని అమ్మాయి విజయవాడలో జరిగింది. ఆ సెలబ్రిటీ కేసులో మొన్న వీరాంజనేయులు గారు సస్పెండ్ అవ్వడం అనేది, అంటే గత ప్రభుత్వ తప్పిదంలో ప్రస్తుత ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకోవడం, ఆయన బలవడం, అది కరెక్టేనంటారా? అంటే ఒకటండి, తప్పు ఎవరిది అనేది ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సనాట్స్ ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళకి బోలెడంత ఇన్సులేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్స్, అంటే పొలిటికల్ ప్రెషర్ కానీ ఇంకో ప్రెషర్ కానీ, బట్ అన్నిటికీ తట్టుకునేటట్టుగా వాళ్ళ నిబంధనలు తీర్చిదిద్దుతాయి. వాళ్ళకి నిబంధనలు ఉన్నాయి. ఎట్లా అంటే అట్లా సస్పెండ్ చేయడానికి లేదు, సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రాటిఫికేషన్ కావాలి, మళ్ళీ తర్వాత అట్లా ప్రతి అంచెలంచెలుగా వాళ్ళని ఏంటంటే ఏదో ఎట్లా అంటే అట్లా హ్యాండిల్ చేయడానికి వీల్లేదు, శాఖాపరంగా కూడా డిపార్ట్మెంటల్గా. అటువంటిది వీళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే అయ్యేటటువంటి అనర్థం ఏంటి? వాళ్ళు రూల్ బుక్ ప్రకారంగా, లా ప్రకారంగా వెళ్తామని చెప్పని అన్నప్పుడు వాళ్ళకి జరిగేటటువంటి నష్టం ఏంటి అనేది ఒక క్వశ్చన్. నష్టం ఏం లేదు, వాళ్ళ పోస్టింగ్ ఏదో పోస్టింగ్లో ఉంటారు, వాళ్ళకు కారు ఉంటుంది, ఒక డ్రైవర్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ అయితే గన్మెన్లు గార్డ్ ఉంటుంది, అదర్వైజ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బంట్రోతులు ఉంటారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ అలాగే ఉంటాయి. రెంట్ ఫ్రీ క్వార్టర్ ఉంటుంది, అకామిడేషన్స్ ఉంటాయి, టెలిఫోన్స్ ఉంటాయి. సో ఇన్ని ఇచ్చి శాలరీస్ ఇచ్చి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది ఒక ఆఫీసర్ మీద? ఒక విధంగా చెప్పాలంటే అన్నీ కనుక మనం ఖర్చులు లెక్క పెట్టుకుంటే ఇది వెహికల్ కానీ, దాని డీజిల్ కానీ, డ్రైవర్స్ కానీ లక్షల్లోకి వెళ్ళిపోతుంది జీతం కాకుండా. అదే ఒక ఆర్డినరీ మ్యాన్కి అన్ని ఫెసిలిటీస్ కనుక ఉండాలి అంటే ఎంత ఖర్చు పెడితే ఆ ఫెసిలిటీ వస్తుంది? డబుల్ డ్రైవర్సు, ఇప్పుడు ఇంట్లో నౌకర్లు చాకర్లు ఇవన్నీ ఉంటాయి జరుగుబాట్లు. అటువంటి వాళ్ళు కూడా ఇంకా ఏదో కావాలని చెప్పానని లొంగిపోవడం,
ఎస్ అని చెప్పని అనటం, ఐఏఎస్ అనగానే ఐఆర్ఎస్ అని చెప్పని నిక్ నేమ్స్తో పిలిపించుకునే పరిస్థితి వచ్చింది. అట్లే కారిడోర్లు తీయటం, సీనియర్ ఆఫీసర్స్ కూడా పరిగెత్తటం వంగి వంగి మనం చూసాం పేపర్లలో. చెప్పు తొడుగుతుంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు వంగి, అదేమంటే నా ఇష్టం, ఆయన అంటే నాకు అభిమానం అని చెప్పాను అన్నాడు. అదే అవును. ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి సంఘటనలన్నిటి కూడా ఎఫెక్ట్ అనేది మిగతా వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. మిగతా వాళ్ళ ఇమేజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ స్టేటస్ మీద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ గుర్తింపు దెబ్బతీస్తుంది. చేశారు, నువ్వేంటో ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, ఇలాంటి మాటలు కూడా, కానిస్టేబుల్ నువ్వు ఎందుకు చేయవు అని చాకరీ చేయించుకుంటున్నారు. అంతే కదా. అప్పుడు వెనకటికి అనేవాళ్ళు కదా మనకి, యథా రాజా తదా ప్రజని, యథా ఆఫీసర్ తదా సబార్డినేట్ అని. అదే కదా నేను అంటుంది, నాయకత్వ లక్షణం అనేది ఎవరైతే ఒక స్టేజ్లో అంటే కొందరిని లీడ్ చేస్తుంటాడో, ఒక కలెక్టర్ ఉంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ని లీడ్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ జిల్లాలో ఉన్నాడు అంటే, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నారు అంటే కొన్ని వేల మంది ఆయన చేతి కింద పనిచేస్తుంటారు. వీళ్ళకు ఒక నాయకత్వ లక్షణం కరెక్ట్గా అనుకుంటేనే వీళ్ళందరూ కూడా ఆయన ఫాలో అవుతారు. అందుకే చూడండి, ఒక జిల్లాకి ఒక ఆఫీసర్ రాగానే జిల్లా అంతా ఉడుకు పుడుతుంది. అవును. ఇప్పుడు విజయవాడ కమిషనర్స్ ఎంతోమంది చేశారు, కొంతమందినే గుర్తుంచుకుంటారు అక్కడ ప్రజలు. ఒక వ్యాసను గుర్తుంచుకుంటారు, ఒక సురేంద్రబాబును గుర్తుంచుకుంటారు. సరే, పోలీసుల్లో అభద్రతా భావానికి అసలు ఇన్ని రకాలుగా జరగడానికి మూలం ఏమంటారు? ఎక్కడ మార్పు రావాలంటారు? మార్పు ఏం లేదండి. ఎందుకంటే పోలీసులో అభద్రతా భావం ముఖ్యంగా సబార్డినేట్ సర్వీసెస్ లైక్ కానిస్టేబుల్ నుంచి అప్ టు ద ర్యాంక్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇవి చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా. ఫీల్డ్ వీళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అనేది పెద్ద నెత్తినొప్పి, దాంతో వాళ్ళు వణికిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే ఇల్లు మారాలి, సామాన్లన్నీ షిఫ్ట్ కావాలి, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ సఫర్ అవుద్ది, మధ్యలో ఎటుగాని టైంలో. అందులో పోలీసులో ట్రాన్స్ఫర్స్ ఎట్లా ఉంటాయంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంటాయి. ఫ్యామిలీ ఒక దగ్గర, వాళ్ళు ఒక దగ్గర, టెన్షను, వర్రీ, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎవరు అటెండ్ కావాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో లేదో, రకరకాల కాంబినేషన్స్లో ఫ్యామిలీస్ ఉంటాయి. దట్టు మీరు డీల్ చేసే కేసుల వల్ల ఫ్యామిలీ మీద కూడా కొంచెం స్ట్రెస్లు ఉండొచ్చు. పడుతుంది. వాళ్ళు ఎక్కడ వెళ్ళారో, కోమింగ్కి వెళ్ళారో తెలియదు, నక్సలైట్ ఆపరేషన్స్కి వెళ్ళారో తెలియదు, ఎక్కడైనా ఏ బందోబస్తులో ఉన్నారో తెలియదు, ఎక్కడ ఏ కాన్వాయ్లో వెళ్తున్నారో బందోబస్తు కాన్వాయ్స్లో తెలియదు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ జరుగుతుందో తెలియదు, ఎక్కడ హిందూ ముస్లిం ఘర్షణలు జరుగుతున్నాయో తెలియదు, రైటింగ్స్ ఏమైనా అవుతున్నాయో తెలియదు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే అసలు ముందు తిన్నారా తినలేదా అనేది ఆలోచించడం కన్నా అసలు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది ఫ్యామిలీస్కి పెద్ద వరీ అవుతాయి. ఎక్కడ ఉన్నారు, ఈవెన్ అప్పుడు ఫోన్లు కూడా ఉండేవి కాదు, వెనకడ ఫోన్లు లేవు, కనీసం ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ఏం చేస్తున్నారని అడగటానికన్నా. సో ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ కూడా కొంత డిస్టర్బ్ అయిపోతుంది. దాంతో వాళ్ళు ఏంటంటే అభద్రతాభావానికి గురైపోయి, ఎందుకు ఇక్కడ ఏదో ఒకటి మనం అణిగిమణిగి ఏదో ఒకటి కలిసిపోయేట కూడా ఉంటే ఒకటి. తర్వాత ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైతే అవుతున్నాయో, ఈవెన్ ఇప్పుడు కూడా అవుతానే ఉన్నాయి, అది అందరికి తెలిసిన విషయం. ఇట్ ఈస్ నాట్ నో మోర్, ఇట్ ఈస్ ఎ సీక్రెట్. ముఖ్యంగా ప్రభుత్వాలు మారితే ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఒక సెక్టరు. ఇప్పుడు లోకల్గా కూడా ఏమవుతుంది, ఎమ్మెల్యేస్ ఉంటే మా మనుషులే పోలీస్ స్టేషన్లో కావాలి, మంత్రులు ఉంటే ఈడిఎస్పీనే మాకు ఉండాలి, లేకపోతే ఈఎస్పీనే మాకు జిల్లాకు ఉండాలి. నేనేమంటానంటే వాళ్ళు ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీలో ఏ వ్యక్తి దీనికి తగిన వ్యక్తి, అది కదా వాళ్ళ సెలక్షన్. బట్ అంతేగాని పోస్టింగ్ సెలక్షన్ ఎవరు చేసేది? ఆఫీసర్సే చేసుకుంటారు. డీజీ చేయాలి, డిఐజీ చేయాలి, ఎస్పీ చేయాలి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ ఈయన అక్కడ వేసేయండి, ఈయన ఇక్కడ నుంచి తీసేయండి అని చెప్పానంటే, ఇప్పుడు నా వరకు నేను ఒక పోలీస్ స్టేషన్ పేరు చెప్పమన్నా చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. చెప్పండి సార్. నగర్ ఇన్స్పెక్టర్గా, కూకట్పల్లి ఇన్స్పెక్టర్గా 40 రోజులు చేశాను. 40 డేస్. పోనీ 40 డేస్లో నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేదు. నేనేమన్నా కాంట్రవర్షియల్ అయ్యానా? లేదు. నాది ఏమన్నా ట్రాక్ రికార్డ్ బాగాలేదా అంటే వండర్ఫుల్ రికార్డు. మరి 45 రోజుల్లో అంటే అప్పుడు పేర్లు వద్దు, అప్పుడున్న మంత్రి గారు ఎవరో వాళ్ళ పార్టీ కుర్రాళ్ళు జేఎన్టీయూలో అలర్ట్ చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో డిటైన్ చేస్తే వాళ్ళని ఇమీడియట్గా మీరు వదిలిపెడతారా లేదని ప్రెషరు. లేదండి, వదిలిపెడితే అవతల వర్గం వాళ్ళు మళ్ళీ వీళ్ళని కొడతారు, అప్పుడు 2 గ్రూపులు అవుద్ది, రీఎన్ఫోర్స్ చేయాలి, పోలీస్ ఫోర్స్ రావాలి, ఇన్ని అవుతాయి కాన్సిక్వెన్షియల్ దీని తర్వాత, కాబట్టి వద్దు అని చెప్పానంటే, లేదు నేను చెప్తున్నాను, చెప్పినట్టు చేయి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాను, నేను చెయ్యను,
కేసు రిజిస్టర్ చేసాం, వాళ్ళు పంపించేసాం, అరెస్ట్ చేసాం. మా వాళ్ళు నేను చెప్పిన తర్వాత నువ్వు చేస్తావా, ఏదైతే అది అవుతుంది. చేసిన 10 రోజులకి ట్రాన్స్ఫర్. హౌ, ఆన్ వాట్ బేసిస్? ఒకవేళ కనుక నేను చేసిన తప్పు అయితే వాళ్ళ అధికారులు నన్ను పనిష్ చేయొచ్చు కదా, లేకపోతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఒకవేళ నేను కానీ చేసిన తప్పు అయితే మినిస్టర్ ఈజ్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు కంప్లైంట్ టు ద కన్సర్న్ అథారిటీ. పై ఆఫీసర్కి ఇతను చేశాడు, రైటింగ్లో ఇవ్వచ్చు, అయ్యే ఉండవు ట్రాన్స్ఫర్. అయితే అప్పుడున్న ఆఫీసర్స్ అసలు మంచి ఆఫీసర్స్ కాబట్టి ఈ ప్రెషర్ని దీన్ని బ్యాలెన్స్ చేయడానికి లక్ష్మీనారాయణ నువ్వు ఒక పని చేయి, నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, మంచి ప్లేస్కి పంపిస్తున్నానని చెప్పాను, నేను ఫీల్ అవుతానని చెప్పానని. మహానుభావుడు ఆఫీసర్, ఎంత మంచి ఆఫీసర్, ఈ వాజ్ డిఐజీ అట్ దట్ టైం. అని మల్కాజ్గిరి నీకు పంపిస్తున్నాను. ఎందుకు సార్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇట్లే మళ్ళీ 30 రోజులు మళ్ళీ ట్రాన్స్ఫర్లు, 15 రోజులు ట్రాన్స్ఫర్లు, వెళ్ళి ఎక్కడన్నా దూరంగా అడవులు ఏదన్నా చిన్న పోలీస్ స్టేషన్ వేసేస్తే అక్కడ హాయిగా ఉంటాను అని చెప్పండి. లేదు నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు నీకు ఏం కాదు, నువ్వు అక్కడే ఉండు అని చెప్పానని. ఇప్పుడు కరెక్ట్ 12 అవుతుంది, 3 గంటలకి ఛార్జ్ తీసుకుని నాకు మెసేజ్, వైర్లెస్ మెసేజ్. సో వెళ్ళి ఛార్జ్ తీసుకుంటే అక్కడ 3 సంవత్సరాలు చేశాను. అంటే ఒక దగ్గర సెట్ అయిపోతే 3 ఏళ్ళు, లేకపోతే 30 రోజులు. అదే సరూర్ నగర్ వెళ్ళాను, తర్వాత పోస్టింగ్ అయింది. సరూర్ నగర్ హెవీ పోలీస్ స్టేషన్, స్టేట్లోనే. కరెక్ట్గా 27 రోజులు ట్రాన్స్ఫర్. అక్కడ ఏంటి సార్ ప్రాబ్లం? ఏ ఇష్యూ లేదు, ఇతను మావాడు కాదు, మా కమ్యూనిటీ కాదు, మాకొద్దు. ఓకే, ఇవి కూడా ఉంటాయా? రకరకాలు. స్ట్రిక్ట్గా ఉంటాడట, మా మాట వినకపోతే ఎట్లా అని కన్సర్న్డ్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు పట్టుబట్టి 27 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయించారు. తర్వాత ఒక ఐజీ గారు వచ్చారు, వచ్చి ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చి చూసుకుంటా, ఇదేంటి ఎవరైనా లక్ష్మీనారాయణ 27 రోజులే పనిచేశాడు అంటే అతనైతే ఈ మస్ట్ బి ద వరస్ట్ బ్యాడ్ పర్సనాలిటీ అయి ఉండాలి, లేకపోతే ద బెస్ట్ ఆఫీసర్ అన్న అయి ఉండాలి, నాకేంటి చెప్పండి అని చెప్పి ఎస్పీ గారిని పిలిచి ఎవరు ఈ ఆఫీసర్, ఏంటి 27 రోజులే ఉందండి. అప్పుడు నండూరు సాంబశివరావు గారు, ఎస్పీ రంగారెడ్డి జిల్లా, గ్రేట్ ఆఫీసర్ అని అన్నాడు. లేదు సార్, అతను చాలా మంచి ఆఫీసర్ మా జిల్లాలో, ఆయనకు ఏదో కొన్ని ఈక్వేషన్స్తో పొలిటికల్గా అక్కడి నుంచి తప్పించేశారు అని చెప్పాను. నన్ను అటువంటి ఆయనకి మళ్ళీ మనం అక్కడే ఇవ్వాలి అని చెప్పాను. మళ్ళీ నాకు అక్కడ పోస్టింగ్ దొరికింది మళ్ళీ తర్వాత. ఓకే, తర్వాత ఎంతకాలం చేశారు? 3.5 years టిల్ ఐ గాట్ మై ప్రమోషన్. అప్పుడు అదే పొలిటీషియన్ ఉన్నారా? వాళ్ళు మారిపోయారు. అంటే ఆఫీసర్స్ వాళ్ళు అట్లా ఒక మంచి ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే ఎంకరేజ్ చేసి అటు పోస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే అభద్రతా భావం అనేది పోతుంది. అంతే కదా, పోతుంది కొంతవరకు. అది మిగతా వాళ్ళకి చాలామంది కనుగొపోతుంది. బట్ నా వరకు నాకు అతను చెప్పింది నిజం అనిపిస్తుంది, మీరు చూడండి అని చెప్పాలి. వాళ్ళు చేయకపోతే హైరార్కీ ఉంటుంది కదా, ఎస్ఐ చేయకపోతే సిఐ వినకపోతే డిఎస్పీ వినకపోతే ఎస్పీ వినకపోతే డిఐజీ కాకపోతే అడిషనల్ డీజీ కాకపోతే డీజీ. ఇన్ని ర్యాంక్స్ ఉంటాయి సూపర్వైజ్ చేయడానికి. ఎక్కడెక్కడ రిప్రజెంట్ చేసి పద్ధతి ప్రకారం వెళ్తే ప్రాబ్లం ఉండదు. ఇదేంటంటే ఇట్లా చిటికేయంగా నా మాట ఏం లేదు, ఉండటానికి వీల్లేదు అని చెప్పని మన మనిషి అంటే చాలు, అది న్యాయమైన అన్యాయం మొత్తం వచ్చిందంతా అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అట్లా చేసే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడల్లా వీళ్ళంతా మార్చడం, వీళ్ళు ఎంబడపడటం, ఇవన్నీ అందులో కొంత జెన్యూన్ ఉంటుంది చాలా వరకు, కొంతేమో. సార్ ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ముఖ్యంగా మిడిల్ ఆఫ్ ది, ఇందాక మీరు అన్నట్టు అకాడమిక్ ఇయర్ కాకుండా మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అసలు అందరి మీద, ప్రతి ర్యాంక్ మీద పడుతుంది. కానీ గవర్నమెంట్ చేంజ్ చేసినప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్డ్యూగా వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ భుజాల మీదకి ఎత్తుకొని చేయటం ఎవరు తప్పు? ఇక్కడ ఏంటంటే ఎవరి ముందు వెనక ఉంటుంది. ఆ యాంగిల్లో చూస్తే పోలీసు తప్పే కదా, చేయకూడదు కదా. అంతేగా. అయితే ఎందుకు చేస్తున్నారు? వేరియస్ రీజన్స్ చేశారు కదా. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అనుభవించారు కదా వీళ్ళ చేతుల్లో, కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళందరినీ పంపించి వాళ్ళు ఎవరైతే అప్పుడు సఫర్ అయ్యారో వాళ్ళ పీరియడ్లో పోస్టింగ్స్ లేకుండా, ఇప్పుడు కులాలు, మతాలు, ప్రాంతీయతత్వం, తర్వాత పొలిటికల్ లీనింగ్స్ ఎటువైపు ఉంటున్నాడు, ఇవన్నిటిని ఆపాదించి డిపార్ట్మెంట్ని భ్రష్టు పెట్టించి పాడేస్తే ఇక న్యాయం ఎక్కడ?